కోరటం ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్న నేపథ్యంలో దానికి నామినేషన్ల పర్వం చివరి తేదీ కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని చెప్పి కేసీఆర్ చెప్పారు. మరొకసారి మీరు ఎర్రవెల్లరికైతే రండి, కానీ నేను చట్టాన్ని గౌరవిస్తాను, కంపల్సరీగా సిట్ అధికారులకు సహకరిస్తాను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్కు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ గుర్తింపు. గతేడాది వర్షాకాలంలో తనిఖీల్లో ప్రాజెక్టు లోపాలు గుర్తింపు. దేశంలోని 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ఒకటిగా మరి మనకైతే తెలుస్తుంది అని కూడా ప్రచురించారు. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ దీన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 1 డ్యాంగా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతరం తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లుగా తేలింది. మరి వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులో మేడిగడ్డ ఒకటని కేంద్రం తెలిపింది. మేడిగడ్డ విషయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను రాష్ట్రానికి అయితే సూచించింది. ప్రాజెక్టు భద్రతను నిర్ధారించడానికి సంబంధించిన విపత్తులను నివారించడానికి తక్షణ చర్యలు అవసరమని కేంద్రం అయితే పేర్కొంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే పిల్లర్ కుంగిందో అక్కడి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందులోనూ ఇది కేటగిరీ 1లో ఉందని చెప్పి కేంద్రం చెప్పడం మరి సమస్యాత్మకంగా ఉందనడానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనమైతే చెప్పొచ్చు. మరి ఈ రకంగా మేడిగడ్డ మరి సరిగ్గా చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. మనందరికీ తెలుసు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి విషయంలోనూ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల ముందుకు వెళుతూ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెయ్యబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా అండగా ఉండబోతుందని తెలియజెప్పడానికి తన భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా మేము సైతం అంటూ మరి చెయ్యి కలిపి కాంగ్రెస్ పార్టీ ముందుకైతే వెళుతుంది. తాము చేసిన మంచిని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది. మిగతా బీఆర్ఎస్, బీజేపీతో పోల్చుకుంటే చాలా మంచి విజయాలను అయితే సాధిస్తుంది. మరి దానికి ఉదాహరణ మరి జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా ఉండటం. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 20 మందితో కూడిన జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి అందించారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజు నరసింహ, దుద్దుళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, సీతక్క, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జి వివేకానంద, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాగేటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానికి మరి తమ సాయి శక్తులను కూడా మరి వాడుతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాబితాను విడుదల చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించారు. కమిటీలను పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా, పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు, కన్వీనర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా మరి దీనిలో పాలు పంచుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి మేము సైతం అంటూ మంత్రులందరూ కూడా ముందుకు కదలటం కాంగ్రెస్ పార్టీ విజయాలకి కొనసాగుతుంది అనడానికి ఇది ఒక మనం ఉదాహరణగా చెప్పచ్చు. చూడాలి అయినా మున్సిపల్ ఎన్నికల ఓటర్ నాడి ఏ విధంగా ఉండబోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఈ ఎన్నికల్లో మరి ఓటరు ఏ విధంగా మరి ఎవరికి ఏ పార్టీకి జై కొట్టబడుతున్నాడని మరి కొన్ని రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అదేవిధంగా జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం, ఆర్థిక సర్వే ప్రతిపాదనలు. మరి జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంట్ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల విషయంలో కఠిన ఆంక్షలను ప్రతిపాదించింది. చిప్స్, నూడిల్స్,
పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ ప్రకటనలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, ఇతర మీడియాలో ప్రసారం కాకుండా మరి నిషేధించాలని సర్వే సూచించింది. ఇది చాలా కీలక పరిణామం. ఎందుకంటే మరి జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం పెరిగిపోతుంది. చిన్నపిల్లల్లో ఈ రోజుల్లో ఇంకా ఊబకాయం ఎక్కువగా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి అలాంటి ఫుడ్ మరి తినకూడదు అని చెప్పి మరి డాక్టర్లందరూ కూడా ఎప్పటికప్పుడు చెప్తారు. అయితే ఇలాంటివి యాడ్స్ కూడా ఎంతో ప్రభావితాన్ని చూపిస్తాయి. కాబట్టి మార్నింగ్ ప్రసార మాధ్యమాల్లో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 11 o'clock వరకు కూడా మరి రాత్రి 11 గంటల వరకు కూడా టీవీలో ఇటువంటి యాడ్లు వేయకూడదు, ఈ జంక్ ఫుడ్ యాడ్స్కి దూరంగా పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడు మాత్రమే మరి మంచి వికసిత భారత్ అనేది ముందుకు వెళుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తదుపరి ప్రధాని ఎవరంటే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సంచలనం. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని పదవికి ఎవరు తొలి ఎంపిక ఉంటారనే ప్రశ్న కూడా 55% మంది నరేంద్ర మోడీ అనే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత 27% మంది రాహుల్ గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆగస్టు 2020 నిర్వహించిన మునుపటి సర్వేతో పోస్తే మోదీకి ఇప్పుడు మద్దతు మరింత పెరిగినట్లుగా ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా పనితీరు పట్ల 57% మంది చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 16% మంది సగటు పనితీరు అని, 24% మంది అసంతృప్తిగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై 52% మంది సంతృప్తి వ్యక్తం చేయగా 24% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోజే ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎన్డీఏ 352 సీట్లు, ఇండియా కూటమికి 182 సీట్లు, ఇతరులకు 9 వస్తాయని, ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీఏ 47%, ఇండియా కూటమికి 39%, ఇతరులకు 14% ఓట్లు సాధించవచ్చునని ఒక అంచనా వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ పార్టీకి, ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీకి మరి ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం. ఈ యొక్క సర్వే ఏంటనేది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సంచలనం సృష్టించారు నరేంద్ర మోడీ అని కూడా మనకి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా ఈసారి ఏపీ రికార్డు బడ్జెట్ మనం చూసాం. ఈసారి ఏపీలో బడ్జెట్ బాగా రికార్డు నెలకొల్పేటట్టు ఉందని కూడా మరి తెలుస్తుంది. 2026-27కి ఏపీ రాష్ట్ర బడ్జెట్ సంచలనంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ బడ్జెట్లో దగ్గర 3,22,359.33 కోట్లు కాగా ఈసారి 3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో 48,341 కోట్లు కాగా ఈసారి 60,000 కోట్లకు మరి పెరుగుతుందని అంచనా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అయితే భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా మరి సమాచారం